హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మీరందరూ టెంపుల్స్‌కి వెళ్ళి వచ్చారా? ఈరోజు అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు పిల్లలు స్నాక్స్ అడిగారు. సో, సింపుల్‌గా అయితే నేను ఇలా పల్లి పకోడీ అయితే చేశాను ఈరోజు. చాలా క్రిస్పీగా, టేస్టీగా అయితే మనం పల్లి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బావుంటది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. వేడి వేడిగా మంచిగా పిల్లలకి స్నాక్స్ పంపియొచ్చు. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లికి తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ధనియాల పొడి వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్పూన్ వాము కూడా వేసుకున్న పిల్లల కోసం హెల్తీ అని. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే మనం శనగపిండి తీసుకొని 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో తగినంత వాటర్ పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా కొద్దిగా గట్టిగా పిండిని అయితే తడుపుకోవాలి. ఈ విధంగా తడుపుకున్న తర్వాత మనమైతే ఇక్కడ నేను కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ పిండిలో వేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ అయితే పల్లీలు తీసుకొని ఆ పల్లీలు దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే అలా బాగా కలిపి మనమైతే ఈ పల్లీలు ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఈ పల్లీలను మనమైతే ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకు పకోడీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.